అబ్బాయి వీసా తీసుకోవాల్సిన అతను సూసైడ్ చేసుకున్నాడు. ఏంటా అని ఆరాధిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఈజీ మనీ కోసం ఏదో చేశాడు రూమ్‌లో. 10,000తో స్టార్ట్ చేస్తారు. చేసేసరికి వాళ్ళకి డబ్బులొస్తాయి. ఇంక వేరే దాని మీద ధ్యాస పోదు. కష్టపడి ఎంత పని చేస్తే మనకి డబ్బులొస్తాయి. సో ఇక్కడ పెట్టిందల్లా డబ్బులు త్రిపుల్ అయిపోతుంది. ఏ కష్టం లేదు. మన బ్రెయిన్ కూడా పెద్దగా వాడే పనేం లేదు. ఇంకా ఆ ట్రాప్ ఎంత అంటే మనం కోలుకోలేనంత. ఇంకా ఈ కేసులో అబ్బాయి దగ్గర ఉన్నాయి పోగొట్టుకున్నాడు. చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పులు తీసేసుకుని సో ఫ్రెషర్‌గా జాబ్ దొరక్క రూమ్‌లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్స్ వెతుక్కుంటారు. ఎప్పుడైనా నువ్వు ఏం పని చేయకుండా ఊరికి ఇలా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అన్నది ఎప్పుడు నమ్మకూడదు. దాంట్లో మన స్కిల్ యూజ్ చేసి జెన్యూన్గా మనమే సోర్స్ని వెతుక్కునేలా ఉంటే అది ఎప్పుడైనా జెన్యూన్ ఇన్కమ్. హాయ్ మేడం. హాయ్ రమ్య. మేడం, ఇవాళ ఒక రియల్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాము. నాకు తెలిసిన ఫ్యామిలీలోనే వాళ్ళిద్దరు పాపం వైఫ్ అండ్ హస్బెండ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు అనమాట. వేలుముద్ర, చదువు కూడా రాదు. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశ అయితే ఉంది. పెద్దబాబు బీటెక్ అయిపోయాక నేను యూఎస్ వెళ్తా అని అన్నాడు. యూఎస్ఏ వెళ్తా అన్నారని చెప్పి వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, పాపం అక్కడ ఇక్కడ ఊళ్ళో మంచి స్టాటస్ ఉంది, అక్కడ ఇక్కడ 40 లక్షలు అప్పు తెచ్చి బాబుకి ఇచ్చారు. బాబు ఏం చేశాడంటే హైదరాబాద్ వచ్చి, నాన్న ఇక్కడ వీసా పనులు ఉన్నాయి అని చెప్పి 40 లక్షలు నా అకౌంట్లో వెయ్యి, నేను అక్కడ చూపియాలి అని చెప్పాడు. కరెక్ట్. సరే అని చెప్పి పాపం వాళ్ళ ఫాదర్కి ఏం తెలియదు కదా, సరే అని చెప్పి అబ్బాయిని నమ్మి ఇచ్చేశాడు 40 లక్షలు. తీరా 1 వీక్ తర్వాత అబ్బాయి వీసా తీసుకోవాల్సిన అతను సూసైడ్ చేసుకున్నాడు. ఏంటా అని ఆరాధిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఈజీ మనీ కోసం ఏదో చేశాడు రూమ్‌లో, అది డబ్బులు పోగొట్టుకున్నాడు అని అన్నారు. అసలు ఏంది మేడం ఈ ఈజీ మనీ అంటే ఏంటి? ఇప్పుడు మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీ మనీ, బెట్టింగ్ యాప్స్ అని చాలా వింటున్నాం. అవును. చాలామంది పర్టికులర్గా యువత ఈ ట్రాప్లో పడుతున్నారు. ఎస్. వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన కేసులో అబ్బాయి లక్షలు పోగొట్టుకున్నాడు. లక్షలు కాదు, కొన్ని వేలు జనరల్గా స్టూడెంట్స్ దగ్గర ఉంటూ ఉంటాయి కదా. సో ఏ పాకెట్ మనీ కోసమో ఒక 10,000 20,000 ఉంటే దాన్ని లక్షలు చేయాలి, దాన్ని మనం నచ్చినట్టు స్పెండ్ చేసుకోవచ్చు అనే దాంట్లో వెళ్ళి వీళ్ళు రకరకాలుగా పోగొట్టుకుంటున్నారమ్మా. ఓకే, సో దాంట్లో ఒక రకం ఏంటంటే బెట్టింగ్ యాప్స్. జనరల్గా మనకి 2020 మ్యాచెస్, ఐపీఎల్, ఇలా రకరకాల క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అక్కడ నువ్వు ఎప్పుడైనా చూస్తే 2 జట్లు ఉంటాయి. అవును. ఓకే, సో ఇక్కడ ఒకళ్ళ మీద వీళ్ళు బెట్ కడతారు. దీన్ని అంతటిని ఇది వరకు ఎలా జరిగేది, అది డైరెక్ట్గా ఫ్రెండ్స్ అర్ధ కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు దీన్ని కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ దాన్ని బిజినెస్ చేసేసారు. ఎస్. యాప్లోనే నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావు, నువ్వు 1 రూపీ దాని మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే వీళ్ళ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి, 10,000 పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ కేసులో పాప మా అబ్బాయి తెలియక లక్షలు పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి వస్తూ ఉంటుంది, ఏదైనా బెట్టింగ్ పెట్టినప్పుడు మోస్ట్లీ వస్తుంది. సో ఆశ కొద్దీ ఏం చేస్తారు, వస్తుంది కదా, మొత్తం ఎవరు నువ్వు అన్నట్టుగా 40 లక్షలు ఒకసారి పెట్టరు. సరే ఇది ఒక ఆప్షన్ ఉంది కదా, మన దగ్గర అమౌంట్ ఉంది కదా అని ఫస్ట్ ఒక 1000 రూపాయలు 10,000తో స్టార్ట్ చేస్తారు. చేసేసరికి వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఆశ, ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరే దాని మీద ధ్యాస పోదు. కష్టపడి ఎంత పని చేస్తే మనకి డబ్బులు వస్తాయి. సో ఇక్కడ పెట్టిందల్లా డబ్బులు త్రిపుల్ అయిపోతుంది. ఏ కష్టం లేదు. మన బ్రెయిన్ కూడా పెద్దగా వాడే పనేం లేదు. అని ఈజీ మనీ కోసం దాన్ని పెడుతూ వెళ్తారు. తర్వాత ఏమవుతుంది, కొంచెం లాస్ అవుతారు. లాస్ అయితే వీళ్ళు లాస్ అయింది కూడా సంపాదించాలి అని అలా ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ ట్రాప్ ఎంత అంటే మనం కోలుకోలేనంత. ఇంకా ఈ కేసులో అబ్బాయి దగ్గర ఉన్నాయి పోగొట్టుకున్నాడు. చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పులు తీసేసుకుని వాళ్ళు కూడా సఫర్ అవ్వాలి ఇళ్ళల్లో చెప్పుకోవడానికి. ఇంట్లో సపోర్ట్ చేస్తే ఓకే, సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఇలాంటి కేసులు ఎక్కువ చూస్తున్నాం. దీనికి యాక్చువల్లీ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో ప్రమోట్ చేసి చాలా కష్టాలు పడుతున్నారు. ఎంతమంది లైఫ్ స్పాయిల్ అవుతున్నాయంటే రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. సో దయచేసి యువత ప్లస్ పేరెంట్స్ కూడా కాషియస్గా ఉండాలమ్మా. పిల్లలకి లక్షలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయకపోతే పర్టికులర్గా ఈ ట్రాప్లో పడుతున్నారు.
అవును. ఓకే. అండ్ ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ కాకుండా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అని చూస్తూ ఉంటాం. అవును. అది కూడా ఒక పెద్ద ట్రాప్ నడుస్తుంది. అవును మేడం. బీటెక్ అయిపోయాక అంటే ఫ్రెషర్స్‌కి అంటే ఎక్స్‌పీరియన్స్ కావాలని అంటారు జాబ్‌కి వెళ్ళినా గాని. సో, ఫ్రెషర్‌గా జాబ్ దొరక్క రూమ్‌లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్స్ వెతుక్కుంటారు. ఎందుకంటే ఎక్కడి నుండో వచ్చి పాపం ఇక్కడ ఉంటారు గదా! వాళ్ళు మినిమమ్ బేసిక్ కన్నా వస్తాయని చెప్పి చూసుకుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్స్. సో, అది కూడా యంగ్‌స్టర్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. సో, వీళ్ళ టార్గెట్ ఏంటంటే యువత. ఓకే. చిన్న చిన్న అమౌంట్స్ అని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక కేసులో ఏంటంటే ఈజీగా అమౌంట్ వస్తదని ఇందాక బెట్టింగ్ యాప్స్ చూసాను. ఇంకొక కేసు ఏంటంటే నిన్ను మెంబర్‌గా జాయిన్ అవ్వమంటారు. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలి అంటే నువ్వు కొంత ఫీజు కట్టి నువ్వు ముందు మెంబర్‌గా జాయిన్ అవ్వు. సో, మేము డిఫరెంట్ కంపెనీస్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ మీద సర్వే చేయడానికి మాకు పర్టికులర్‌గా యూత్ కావాలి, మీ రెస్పాన్స్ కావాలి అని వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సో, సర్వేయే కదా! నా ఒపీనియన్ చెప్పడమే కదా! ఈజీయే కదా! అని వాళ్ళు జాయిన్ అవుతారు. సో, వీళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర మినిమమ్ మెంబర్‌షిప్ ఫీజ్ ఒక 10,000, 20,000 అలా తీసుకుంటారు. సో, వీళ్ళు కూడా ఓకే 20,000 కడితే నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా! అన్న దీంట్లో ఉంటారు. సో, ఫస్ట్ వీళ్ళు వర్క్ చేస్తుంటే ఒక సర్వే చేశారనుకోమ్మా, ₹1000 యాడ్ అవుతాయి నీ అకౌంట్‌లో. సో, అలా నువ్వు ఎన్ని సర్వేలు చేస్తే అన్ని థౌసండ్స్ యాడ్ అవుతాయి. సూపర్ ఉత్సాహంగా ఉంటుంది. సో, వీళ్ళు తిన్నగా ఉండరు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు. నేను ఇలా అమౌంట్ సంపాదిస్తున్నాను అని. అవును. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో, ఇది పిరమిడ్ నెట్వర్క్ లాగా పెరుగుతుంది. నువ్వు ఇద్దరిని జాయిన్ చేయి. నీ ఫ్రెండ్స్ కూడా చేశారనుకో, నువ్వు రిఫర్ చేసావు కాబట్టి నీకు ₹100 వస్తాయి దాంట్లో. ఓకే. సో, నువ్వు సర్వే చేసిన దానికి 1000, నీ ఫ్రెండ్ చేసిన దానికి 100. సో, దీంట్లో నష్టం ఏముంటది? అదే చెప్తున్నాను. సో, ఫస్ట్ వాడు ఏంటంటే అమౌంట్ మన మీద ఇన్వెస్ట్ చేస్తాడు. మనం అందరికీ చెప్పి ఎక్కువ మెంబర్స్‌ని జాయిన్ చేస్తాం. ఓకే. ఫైనల్‌గా ఆ పిరమిడ్ ఏమవుతుంది? ఇలా ఎక్స్‌పాండ్ అవుతుంది. అవును. సో, చివరికెళ్ళేసరికి వాడికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ మెంబర్స్ జాయినింగ్ ఫీజ్ వస్తుంది. అప్పుడు బోర్డు తిప్పేస్తాం. ఓకే. అదొక మోసం జరుగుతుంది. మెయిన్ పర్టికులర్‌గా ఈ 2 కేసుల్లో యువత పడుతున్నారు. మేము రెగ్యులర్‌గా చాలా కేసెస్ వింటూ ఉంటాం. అవును. సూసైడ్స్ ఎక్కువైపోయినాయి మేడం ఈ బెట్టింగ్ యాప్స్ చాలా వల్ల. ఎక్కువైపోయినాయి. అందుకని పర్టికులర్‌గా యువత మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేసాం. ఇంట్లో కూర్చొని వాళ్ళ తెలివితేటలు సోషల్ మీడియా యూజ్ చేసుకొని హ్మ్. ఎలా మనీని సంపాదించొచ్చు. వాళ్ళకి చాలా ఈజీగా సంపాదించొచ్చు. ఎప్పుడైనా నువ్వు ఏం పని చేయకుండా ఊరికే ఇలా కూర్చుంటే డబ్బులొచ్చేస్తాయి అన్నది ఎప్పుడు నమ్మకూడదు. దాంట్లో మన స్కిల్ యూజ్ చేసి జెన్యూన్‌గా మనమే సోర్స్‌ని వెతుక్కునేలా ఉంటే అది ఎప్పుడైనా జెన్యూన్ ఇన్‌కమ్. ఈవెన్ అవి మనం ఫ్యూచర్‌లో జాబ్‌కెళ్ళినప్పుడు గూడా నువ్వు ఎక్స్‌పీరియన్స్ కావాలన్నావు గదా! ఇది కౌంట్ చేసుకోవచ్చు. నేను ఫ్రీలాన్సర్‌గా ఇన్ని చేశాను. సో, దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం ఎంప్లాయ్‌మెంట్‌లోకి తీసుకున్నప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవసరం. వీళ్ళు ఇంత బాగా యూజ్ చేశారు. వీళ్ళు మన బిజినెస్‌కి ఇంకా బాగా పనిచేస్తారు అని ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. సో, ఆపర్చునిటీస్ లేవు అని ఊరికే ఇంట్లో కూర్చునిపోయేది పాతకాలం. ఇప్పుడు కాదు. సో, మనం అందరికీ ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి అంటే ఇట్లాంటి ట్రాప్స్‌లో పడకండి. రైట్. అలాగే ఇప్పుడు కొన్ని కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఈజీ మనీ వాళ్ళు సంపాదించడానికి ఎదుటి వాళ్ళని ట్రాప్‌లో పడేస్తున్నారు. హ్మ్. సీనియర్ సిటిజన్స్‌ని ఇక్కడ టార్గెట్ చేసుకుంటున్నారు. ఓకే. సీనియర్ సిటిజన్స్‌కి కాల్ వస్తది. మీ ఎలక్ట్రిసిటీ బిల్ పే అవ్వలేదు. మీకు ఎలక్ట్రిసిటీ కట్ అయిపోద్ది. పే ఇమ్మీడియేట్‌లీ అంటారు. హ్మ్. సో, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంటది? ఓ 2000 3000 ఉంటుంది. అవునా? నాకు ఇప్పటికిప్పుడు బ్యాంక్‌కెళ్ళడానికి అవ్వదు. లేకపోతే ఇంకొకటని వాళ్ళు రీజన్ చెప్తారు. ఏం లేదండి మేము లింక్ పంపిస్తాము. ఆ లింక్‌లో పే చేసేయండి అంటారు. హ్మ్. వీళ్ళు పేమెంట్ చేస్తారు. సో, వీళ్ళు పంపించిన లింక్ వాళ్ళకి. అండ్ దాంట్లో కొన్ని పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని అడుగుతారు. అవును. సో, ఇమ్మీడియేట్‌గా మన బ్యాంక్ అకౌంట్ వాడు కంట్రోల్ తీసుకుంటాడు. హ్యాక్ చేస్తాడు మన ఫోన్‌ని. బ్యాంక్ అకౌంట్ ఖాళీ. హ్మ్. సో, యువత ఇలాంటి పనులు కూడా చేయకూడదు. యెస్. మనము మోసము చేయకూడదు, మోసపోకూడదు. మోసపోకూడదు. ఈ 2 విషయాల్లో అందరు జాగ్రత్తగా ఉండాలి. సో, చూసారు గదా! ఈజీ మనీ, ఇన్‌స్టంట్ మనీ ఎప్పటికైనా మనకి లైఫ్‌లో రిస్కే. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో బిఫోర్ కూడా చాలా చేశాము. మీకు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గాని మన ఛానెల్‌కి కామెంట్ చేయండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.